నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. కాబట్టి వెలుగై ఉన్న ప్రభువు నువ్వు తెలుసుకుని నువ్వు వెలిగించబడాలి అన్నదే ఆయన చిత్తమై ఉన్నది. నిత్య జీవము కలిగి ఉన్న మనం దుష్టులకు భయపడవలసిన పని లేదు. దుష్టులు తమకు దేవుడంటే భయం లేదని పదే పదే చెబుతూ తమను గూర్చి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వారు తమ స్వంత పాపం వలన పడిపోతారు. మీరు పాపుల దుష్టత్వములో జీవితములో జీవిస్తున్నారా, లేక విశ్వాసుల ధన్యతలో జీవిస్తున్నారా? కాబట్టి దేవుడు వెలుగై ఉన్న ప్రకారము నీవు ఆ వెలుగులో నిలిచి వెలుగులో నడిచిన ఎడల దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు ఆ రీతిగా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని, ఈరోజు వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటూ మరణాతా షాలం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరణాతా షాలం. ఆమేన్.